ఐఎమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. చాలామంది పేషెంట్స్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే, మేము బ్రషింగ్ చేస్తున్నాము, ఫ్లాసింగ్ చేస్తున్నాము, మౌత్ వాషెస్ కూడా వాడుతున్నాము, బట్ స్టిల్ మాకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది అని చాలామంది కన్సర్న్ ఇది. నేనేం చెప్తానంటే దానికి, మీరు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా టంగ్ క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. నాలుక కూడా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మీకు ఈ ప్రాబ్లం నుంచి ఎంతో కొంత మీకు రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఇది చేసినప్పటికీ కూడా మీకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు టంగ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు స్టీల్వి వాడొద్దు. స్టీల్వి వాడినప్పుడు టేస్ట్ బడ్స్ అనేవి డీసెన్సిటైజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాస్ట్లో కొన్ని రోజులు అయిన తర్వాత టేస్ట్ కూడా మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వాడేటప్పుడు స్టీల్వి మానేసి వేరే మెటీరియల్తో చేసిన టంగ్ క్లీనర్స్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ ఆఫ్ టంగ్ క్లీనర్స్ ఉంటాయి. ఇవి వాడితే ఏంటంటే మీ టేస్ట్ బడ్స్ కూడా సేఫ్ ఉంటాయి అండ్ నాలుక మీద ఏమైనా పేరుకుపోయింది కూడా మీకు బయటకు వచ్చేస్తుంది. సో మేక్ దిస్ ఇస్ అ హెల్దీ హ్యాబిట్. మీరు ఈ హ్యాబిట్ కనుక మీరు ప్రతిరోజు చేసుకుంటే కనుక మీకు ప్రాబ్లం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ.